అర్థం చేసుకునే మనస్సు, క్షమించే గుణం ఉన్న మగాడిని ఏ స్త్రీ వదులుకోదు. మీరు ఇలా మాట్లాడితే ఎవరికైనా మీ మీద ఇష్టం ఏర్పడుతుంది. 1. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి పేరును ఉపయోగించి మాట్లాడండి. 2. ఎవరైనా మాట్లాడేటప్పుడు పూర్తి ఆసక్తితో విని ప్రతిస్పందించండి. 3. ఏ స్థాయి వారైనా సరే గౌరవంతో వ్యవహరించండి. 4. చక్కటి చిరునవ్వుతో ఉండండి. 5. మంచి బాడీ లాంగ్వేజ్తో సంభాషించండి. 6. ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో అంతరాయం కలిగించకుండా శ్రద్ధాసక్తులతో వినండి. 7. మీరు మాట్లాడే అంశంపై మంచి అవగాహన కలిగి ఉండండి. 8. సంభాషణలో మధ్యలో మొబైల్ వాడకండి. వెనుక జనం ఉన్నారని ఎగిరిపడుతున్నావేమో. వెన్నుపోటు పొడిచేవాడు వెనుక నుండే వస్తాడు. జాగ్రత్తగా ఉండు. నువ్వు అర్థం చేసుకొని మెలిగితే అందరితో నువ్వు ఉంటావు. లేకపోతే నీతో నువ్వు మాత్రమే ఉంటావు. నువ్వు ఎలా ఉండాలి అనుకున్నా అది నీ చేతుల్లోనే ఉంటుంది. పని వల్ల ఒత్తిడి పెరగదు. పని గురించి ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలు వాయిదా వేయాలి, పనులు వెంటనే చెయ్యాలి. మన జీవితాల్లో మంచిని మరింత దగ్గర చేసుకోవాలి, చెడుని చేతనైనంత దూరం పెట్టుకోవాలి. నీ గురించి నువ్వు గొప్పగా ఊహించుకో, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ నీకన్నా తక్కువని మాత్రం అనుకోకు. బొక్కబోర్లా పడతావు. జాగ్రత్త. నీవు మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. కల్మషం పెట్టుకొని కాశీకు వెళ్ళినా మనిషి బ్రతుకు మాత్రం మారదు. ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎడారిలో మొక్కలు పెంచలేము. అలాగే ఎన్ని జన్మలెత్తినప్పటికీ, ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటల్లో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. అడిగి తెలుసుకునేవాడు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు. అడగనివాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు. కలికాలంలో నిజాలు మాట్లాడేవాడు నీచుడు. అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు. సహాయం చేసేవాడు సన్నాసి. నటించేవాడు నారాయణుడు. మోసాలు చేసేవాడు దేవుడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరివాడే. చెయ్యాలి అనుకున్నవాడికి 1000 మార్గాలు ఉంటాయి. చెయ్యకూడదు అనుకున్నవాడికి 1000 కారణాలు ఉంటాయి. గెలవాలనుకుంటే మార్గాలను వెతుకు, కారణాలను కాదు. మనం పాము స్వభావం తెలిసి జాగ్రత్త పడతాం. కానీ మనిషి స్వభావం తెలియక బోల్తా పడతాం. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేసి చూడు. భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు. అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు. మీరు ఎవరి వద్ద నుండైనా ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ముందు మీరు ఇవ్వడం నేర్చుకోండి. తోటమాలి రోజూ నీరు పోసినప్పటికీ టైం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది. అలాగే నీవు చేసే మంచి పనులు కూడా వృధా అయిపోవు. టైం వచ్చినప్పుడు దాని ఫలితం తప్పకుండా కనబడుతుంది. అర్థం చేసుకునేవాడికి వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించేవాడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చెయ్యి చాచి ఎదుటివారిని అడగడం వారి పేదరికం. అయితే ఇచ్చే స్థితిలో ఉన్నా ఇచ్చేందుకు మనసు, చెయ్యి రాకపోవడం మన పేదరికం. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్షు, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రిందపడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. నీ కష్టం ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో, బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. గెలుపులో ఏముంది? మహా అయితే మిమ్మల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కానీ ఒక్కసారి ఓడిపోయి చూడండి. ఈ ప్రపంచమంటే ఏంటో మీకు పరిచయమవుతుంది. విరిగిన పాలతో చేసిన పదార్థానికి విలువ ఎక్కువ. అదేవిధంగా నలిగిన మనసుతో చేసిన ఆలోచనకి విలువ ఎక్కువ. ప్రేమతో పాలుపోసి పెంచినా పాము విషమే కక్కుతుంది. నీతిలేని వాడితో మీరు ఎంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపాన్ని చూపిస్తూనే ఉంటాడు.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.